విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం మనందరికీ తెలిసిందే. అయితే ఎప్పటికి కూడా వైసీపీ పార్టీలో కొంతమంది ఎవరైతే హార్డ్ కోర్ ఫ్యాన్స్ నాయకులు ఉంటారో వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక రకంగా వాళ్ళకి పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళిపోతే ఎంతో, విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినా కూడా అంతే. ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి చూశారు. విజయసాయి రెడ్డి యొక్క కష్టం వాళ్ళందరికీ తెలుసు. సరే, ఇదంతా పక్కన పెడితే ఎందుకు విజయసాయి రెడ్డి సడన్గా ఒక నిర్ణయం తీసుకున్నాడు? అది కూడా జగన్మోహన్ రెడ్డి దేశంలో లేని సమయంలో, లండన్లో ఉన్న సమయంలో మాత్రమే ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ. నిన్న మొన్నటి వరకు ఏదో కేసులు భయం అని కొంతమంది అనుకున్నారు, లేదా ఏదో పార్టీలో తనకి ప్రాధాన్యత లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాడు అని కొంతమంది అనుకున్నారు, లేదా బీజేపీ వైపు చూస్తున్నాడేమోనని కొంతమంది అన్నారు. బట్ అసలు విషయం వేరే ఉందనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళటానికి ముందు బెంగళూరు ప్యాలెస్లో విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఒక భేటీ జరిగింది అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. సో ఆ భేటీలోనే ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుని తారాస్థాయికి చేరిన నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం జరగాలని నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. ఈ భేటీ అనంతరమే వెంటనే కోర్టు అనుమతి ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళిపోయాడు. సో జగన్మోహన్ రెడ్డి వాస్తవానికి విజయసాయి రెడ్డి నిర్ణయం తీసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో చర్చించి కూడా రాజకీయంగా దూరంగా జరగవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డికి కూడా కనీసం సమాచారం లేకుండా తాను ప్రకటిస్తే తప్ప, సోషల్ మీడియా వేదికగా అందరూ పోస్ట్ చేసే తప్ప జగన్మోహన్ రెడ్డి కూడా తెలియని పరిస్థితి. వైసీపీలో ఉన్నటువంటి ఏ కీలక నేతకు కూడా విజయసాయి రెడ్డి పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టుగా ఎవరికి కూడా తెలియదు. మరి ఇంత సడన్ నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అసలు ముందు జరిగినటువంటి లండన్ టూర్కు ముందు జరిగినటువంటి బెంగళూరు ప్యాలెస్లో జరిగినటువంటి భేటీలో ఏం జరిగింది? ఇదే ఇప్పుడు అందరినీ తొలిచివేస్తున్న ప్రశ్న. భవిష్యత్తులో విజయసాయి రెడ్డి ఖచ్చితంగా నోరు విప్పొచ్చు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఎప్పటికిప్పుడు విజయసాయి రెడ్డి అయితే నోరు విప్పే పరిస్థితి కూడా కనపట్లేదు. ఎందుకంటే తన రాజీనామా సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలపడం, వైసీపీ నాయకులకి కృతజ్ఞతలు తెలపడం ఇవన్నీ చూసాం. అయితే ఇదే సమయంలో ఇంకొక రెండు మాటలు కూడా కొంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఒకటి, అమిత్ షాకి అలాగే నరేంద్ర మోదీకి వీరికి కూడా థ్యాంక్స్ చెప్పడంతో పాటు చంద్రబాబు గారితో రాజకీయంగా విభేదించాను తప్ప నాకు వ్యక్తిగతంగా గొడవలేవి లేవని చెప్పి దీనికి ఒక వివరణ ఇవ్వడంతో పాటు పవన్ కళ్యాణ్తో నాకు చిరకాల స్నేహం ఉంది, పరిచయం ఉందని చెప్పి ఇంకో మాట కూడా చెప్పాడు. సో అంటే అటేమో జగన్మోహన్ రెడ్డిని ఏం విమర్శించలేదు, జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపాడు. ఇదే సమయంలో గతంలో తాను ఎవరి మీద అయితే తీవ్ర విమర్శలు చేశాడో వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా దగ్గరుండి పరిశీలించినటువంటి కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పేది మొత్తానికి బెంగళూరు ప్యాలెస్లో ఏదో జరిగింది. ఏం జరిగింది? ఎక్కడ వీరిద్దరి మధ్య చిచ్చు రగిలింది? ఖచ్చితంగా విభేదాలతోనే విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్ళాడు అనేది జగమెరిగిన సత్యం. విజయసాయి రెడ్డి అనే వ్యక్తి కేసులకు భయపడేవాడు కానే కాదని ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకనంటే 14 నుంచి 19 వరకు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా విజయసాయి రెడ్డి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టల. అప్పుడు కూడా బీజేపీతో కలిసే ఉంది టీడీపీ. తర్వాత చివరిలో విడిపోయారు, అది వేరే విషయం. కానీ విజయసాయి రెడ్డి ఆ రోజు బయటికి రాలా ఎప్పుడు కూడా. మరి ఎక్కడ ఇది జరిగింది? గతంలో 5 ఏళ్ళు పవర్లో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి భయపడిన విజయసాయి రెడ్డి ఇప్పుడు భయపడతాడంటే ఖచ్చితంగా భయపడ్డాడు. ఎందుకంటే కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలో విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా వేరొకరికి తెలియదు. డిశ్చార్జ్ పిటిషన్లన్నీ అవన్నీ ఇవన్నీ చేసి కేసుల్ని ఏళ్ళకేళ్ళు సాగదీస్తారు, జీవితకాలం కూడా అయిపోతుంది. కానీ ఎందుకు తప్పుకున్నారు అంటే ఆ రోజు బెంగళూరు ప్యాలెస్లో ఏదో జరిగింది. కామెంట్లు సోషల్ మీడియాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయి చేసుకున్నాడా విజయసాయి రెడ్డి మీద, దాంతో విజయసాయి రెడ్డి ఏమైనా మనస్తాపం చెందాడా అనే కథనాలు కూడా వస్తున్నాయి. అయితే ఇది నిజమని మనం చెప్పలేం, అబద్ధమని మనం చెప్పలేం. ఎందుకంటే బాబాయి గొడ్డల పోటీని చూసిన తర్వాత గుండెపోటు అని చెప్పినటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి. ఆ తర్వాత నేటికి కూడా దానికి వివరణ ఇవ్వాల. ఆ రోజు గొడ్డల పోటుని ఎందుకు గుండెపోటుగా చెప్పారనేది విజయసాయి రెడ్డి నేటికి బాహ్య ప్రపంచానికి చెప్పాల. పైగా ఈ గొడ్డల పోటు స్టోరీలో విజయసాయి రెడ్డికి మొత్తం అన్ని విషయాలు తెలుసు, ఇదేం కొత్త కాదు. బాబాయి అంటే దానిని దృష్టిలో పెట్టుకుని, బాబాయి గొడ్డల పోటీని దృష్టిలో పెట్టుకుని మరి నేను కూడా బలి కాకూడదు అనే ఉద్దేశంతో ఏమన్నా తప్పుకున్నాడా అనే కోణంలో కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో కథనాలు కూడా అవే. బాబాయిలో బాత్రూంలో మరో బాబాయి కాకముందే తప్పుకున్న విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలుసుకుని ముందే ప్రాణాలతో భయపడిన విజయసాయి రెడ్డి, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి కామెంట్స్. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డిని దగ్గర నుంచి చూసిన వ్యక్తులు, విజయసాయి రెడ్డి నుంచి దగ్గర నుంచి చూసిన వ్యక్తులు తప్పని పరిస్థితి నమ్మకం. మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి లేకపోయినా పర్లేదు కానీ పార్టీలో విజయసాయి రెడ్డి ఉండాలని చెప్పి కొంతమంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఏంటంటే ఒక ఆవేదన. అలాగే జగన్మోహన్ రెడ్డి పీకేమని కాదు, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించిన వ్యక్తిలో కీలక వ్యక్తి. సరే, రాజకీయాలే కాదు, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏటుగా ఉంది ఎవరు? జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళి బయటకు వచ్చింది ఎవరు? ఇప్పుడు మనం చెప్పుకునే పెద్దిరెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళు ఎవరో జైలుకి వెళ్ళలేదు కదా జగన్మోహన్ రెడ్డితో పాటు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి వెళ్ళిన వ్యక్తి విజయసాయి రెడ్డి. అంటే అటు కష్టమైనా నష్టమైనా జగన్మోహన్ రెడ్డితోనే పంచుకున్నాడు. కేసుల్లోనే ఏటూ కాదు, పార్టీలో కూడా ఏటూనే. ఏది పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొంతకాలం వరకు, ఏడాది వరకు కూడా ఆ హవా నడిచింది, అందులో ఎటువంటి సందేహం లేదు. దాన్ని అడ్డం పెట్టుకునే వైజాగ్లో దోచుకున్నాడని చెప్పి కథనాలు కూడా వచ్చాయి. బట్ ఆ తరువాత జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి దూరం పెరిగిన మాట వాస్తవం. ఆ తర్వాతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైకి వచ్చాడు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చారు. అంతకుముందు మీకు ఈ 2 పేర్లు పెద్దగా ఎప్పుడు వినపడి ఉండవు. జగన్, విజయసాయి రెడ్డి 2 పేర్లే 2019 ఎన్నికల్లో గెలిచినప్పుడు వినపడినటువంటి పేర్లు. తర్వాత ఈ పేర్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయి అనేది అదంతా వేరే విషయం. మరి అది ఆర్థిక లావాదేవీల విషయమా లేదా ఇంకో విషయం అనేది పక్కన పెడితే విభేదాలు వచ్చాయి. తర్వాత విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి పదవుల్ని కొంచెం కొంచెం కూడా తగ్గించడంతో పాటు జగన్మోహన్ రెడ్డి చెలక్తు కూడా విసిరాడు ఒక మీటింగ్లో. ఆ విజయసాయి రెడ్డి వయసు అయిపోతుంది కాబట్టి అందులో కొన్ని బాధ్యతలు తీసి అప్పట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చినట్టుగా కూడా చెప్పడం జరిగింది. సమన్వయకర్తలు ఏదో మొత్తం పీకేశారు. విజయసాయి రెడ్డికి ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పదవి నుంచి పీకేయటం, ఇలా మొత్తం తీసేశారు. ఏదో చిన్న పదవిని మాత్రమే చెట్టారు. అప్పుడు గ్యాప్ అనేది బాగా ఎక్కువ వచ్చింది. అప్పటి వరకు తీవ్రంగా విరుచుకుపడిపోయిన సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద మన నోటితో మాట్లాడలేని భాషలో విరుచుకుపడిపోయాడు. ఒక రకంగా ఒక ఎంపీ ఎలాంటి భాష మాట్లాడటం ఏంటని చెప్పి పార్లమెంట్లో కూడా చర్చ జరిగే స్థాయిలో విజయసాయి రెడ్డి విమర్శలు చేశాడు. బట్ అయినా ఏ రోజు తన నైజం మారలా. కానీ ఈరోజు అకస్మాత్తుగా, అది కూడా జగన్మోహన్ రెడ్డి ఇండియాలోనూ ఆంధ్రప్రదేశ్లో లేని సమయంలో తన అకస్మాత్తు నిర్ణయాన్ని ప్రకటించడం అనేది రాజకీయంగా కూడా కొన్ని ప్రకంపనలు పుట్టిస్తుంది. ఖచ్చితంగా బెంగళూరు ప్యాలెస్లో జరిగినటువంటి ఒక చర్చ తర్వాతే విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి ఉంటుందనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ. మరి విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరిగిన ఒకవేళ వాగ్వాదం జరిగింది అని మనం కూడా భావిస్తే, అందరూ అనుకుంటున్నారు కాబట్టి అందులో కూడా నిజం ఉందని మనం ఆలోచిస్తే, ఎందుకంటే అన్ని కోణాల్లో ఆలోచించాల్సి ఉంటుంది. జరిగితే దేని గురించి జరిగింది? ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి విషయాల మీద జరిగిందా, లేదా ఆర్థిక లావాదేవీల మీద, గతంలో అక్రమాస్తులకు సంబంధించి ఆర్థిక లావాదేవీల మీద ఏమన్నా జరిగిందా, లేదా జగన్మోహన్ రెడ్డి నుంచి విజయసాయి రెడ్డికి రావాల్సిన వాటాలు ఏవైనా రాకపోవడం వల్ల ఆ విషయంలో జరిగిందా? ఇలా అనేక రకాల, ఒకవేళ జరిగింది అనుకుంటే మళ్ళీ ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఒకవేళ పార్టీలో తనకు కీలక బాధ్యతలు ఇమ్మని చెప్పి ఏదైనా జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తే చేసి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి లాగా జగన్మోహన్ రెడ్డి అలాగా బయటకు వచ్చి లీడ్ చేయలేకపోతున్నాడు కాబట్టి పార్టీకి ఫేస్గా విజయసాయి రెడ్డిని పెట్టమని అడిగితే అడుగుండొచ్చు. లేదా గతంలో అక్రమాస్తులకు సంబంధించి విజయసాయి రెడ్డి వాటాలకు సంబంధించి జరిగితే జరుగుండొచ్చు. సో ఏది ఏమైనా మొత్తంగా బెంగళూరు ప్యాలెస్లో జరిగినటువంటి ఈ వివాదమే విజయసాయి రెడ్డి ఇప్పుడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కారణం అన్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తానికి అంటే ఏం జరిగింది అనేది తెలియాలి అంటే మాత్రం కొద్ది రోజులు గడవాలి. కొంతకాలం గడిచిన తర్వాత ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ప్రవర్తనను బట్టి జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య విభేదాల వల్ల వచ్చాడా, లేదా తానే స్వయంగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడా అనేది తెలిసే అవకాశం ఉంది.